NDC News World. ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు పైసా కూడా ఖర్చు చేయని జగన్ నేడు మెడికల్ కాలేజీల సందర్శన చేస్తానంటాం. సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్రల రమేష్ వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు. అమరావతిలో పాత్రల విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడిచే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 50% ఎంబీబీఎస్ సీట్లను ప్రైవేటీకరించిన దౌర్భాగ్యం జగన్ అయితే 26 మెడికల్ కాలేజీలు స్థాపించిన ఘనత చంద్రన్నది అన్నారు. ఎన్టీఆర్ నిమ్స్, స్విమ్స్, ఎయిమ్స్, బర్ట్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, జినోమ్ వ్యాలీ, మెడిటెక్ సిటీ స్థాపించింది టీడీపీనేనని గుర్తు చేశారు. కేంద్ర సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్టు ప్రకారం 2021 కరోనాలో ఏపీలో 1,00,000 మరణాలు, జే బ్రాండ్ మద్యంతో కిడ్నీ, లివర్ లాంటి జబ్బులతో 35 లక్షల మంది ఆరోగ్యాలు గుల్ల చేసిన నీచ చరిత్ర వైసీపీదని హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే చంద్రన్న సంకల్పమని అన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రాష్ట్ర నిధుల నుండి పైసా కూడా ఖర్చు పెట్టిన జగన్ 5 ఏళ్ల జగన్ పాలనలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు కాంట్రాక్టు చెల్లించింది 1,451 కోట్ల రూపాయలని అన్నారు. ఈ 1,451 కోట్ల రూపాయలలో కేంద్రం ఇచ్చిన విధులు 975 పీజీ మెడికల్ సీట్ల నిధులు మళ్లింపు, 476 కోట్ల రూపాయలు 1,451 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు అవసరమైన నిధుల మొత్తం 8,480 కోట్ల రూపాయలు, పీజీ మెడికల్ సీట్లకు అవసరమైన వసతుల నిర్మాణాలకు కేంద్రం ఇచ్చిన నిధులు 700 కోట్ల రూపాయలు దారి మళ్లింపు. ఈ 700 కోట్లు మాజీ పేజీ మెడికల్ సీట్ల కొరకు ఖర్చు చేయలేదు. దీనివల్ల స్పెషలిస్ట్ డాక్టర్లకు అన్యాయం చేశారు. పై వాస్తవాల ప్రకారం రాష్ట్ర నిధుల నుండి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు జగన్ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఖర్చు చేసిన 1,451 కోట్ల రూపాయల మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. 17 కాలేజీలు నిర్మించాలనే జగన్ ప్రచారం పచ్చి అబద్ధం. 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రాష్ట్ర నిధుల నుండి ఒక్క పైసా కూడా ఎందుకు ఇవ్వలేదు? మెడికల్ కాలేజీలకు ఇస్తే సంక్షేమ పథకాలకు కోత పెట్టాల్సి వస్తుందని కదా. 5 ఏళ్లలో మెడికల్ కాలేజీలకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయని జగన్ రాబోయే $2 ఇంకా అవసరమైన 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయమని చంద్రబాబును ఎందుకు బద్నాం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు పైసా కూడా ఖర్చు చేయని జగన్ నేడు మెడికల్ కాలేజీల సందర్శన చేస్తానంటాం. సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్రల రమేష్ వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక రాయలసీమ ప్రాంతంగా సరిహద్దులు నిర్ణయించి భారతదేశ చిత్రపటంలో రాయలసీమ రాష్ట్రాన్ని పొందుపరుస్తూ 2029లో ఉపల ఏర్పాటు చేయాలి. 1951 అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, వేలూరు, కృష్ణగిరి, బళ్ళారి, రాయచూరు, చిత్రదుర్గ, కోలార్లతో కలిపి 12 జిల్లాలను రాయలసీమ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. 1951 అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, వేలూరు, కృష్ణగిరి, బళ్ళారి, రాయచూరు, చిత్రదుర్గ, కోలార్లతో కలిపి 12 జిల్లాలను రాయలసీమ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన లేఖాస్త్రాన్ని నేడిక్కడ సంధించారు. మా రాయలసీమ ప్రాంతాన్ని ఎంతో మంది రాయలసీమ నాయకులు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పరిపాలించారు. రాయలసీమ నుండి వచ్చిన అనేక మంది ముఖ్యమంత్రులు కూడా రాయలసీమ ప్రజలకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నారని, ఈ ప్రాంతానికి న్యాయం చేయడం లేదు అని డాక్టర్ కుంచెం పేర్కొన్నారు. కోస్తా ప్రజలు, తెలంగాణ ప్రజలు వారి వాదన ఏమంటే రాయలసీమ ప్రాంతం వారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మీ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని అంటున్నా కూడా మేము చేతగాని వాళ్ల మాదిరిగా ఎన్నో సంవత్సరాలుగా మౌనం వహిస్తూ వచ్చినామన్నారు. మా మౌనానికి అర్థం లేకుండా పోయింది. చరిత్రలో ఎన్నో ఒడంబడికలు ఉన్నా, ఎన్నో చర్చలు జరిగినా వాటినన్నింటినీ తుంగలో తొక్కి రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు అంటూ డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ గమనిస్తున్న రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ చాలా కాలం నుండి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఇటు ముఖ్యమంత్రులను, అటు కేంద్ర ప్రభుత్వంపై పలు విధాలుగా ఒత్తిడి చేస్తున్నాం. అనేక సార్లు రాయలసీమ దుస్థితిని వివరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపిస్తున్నాం. కానీ ఎలాంటి స్పందన లేదని, విషయాలు తెలిసినను తమరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల సరిహద్దులను, జిల్లాల పేర్లను సర్దుబాటు గురించి పరిశీలన చేస్తూ ఉంది. మా ఉమ్మడి రాయలసీమ జిల్లాలతో పాటు రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ కోరుతున్న 12 జిల్లాలు కలిపి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తోందని డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. భారతదేశంలో 29 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలోని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ రాష్ట్ర నేత ఏ మోహన్ రెడ్డి అన్నారు.
ఈ మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్ డాక్టర్లు రోగులను పరీక్షించే ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. ఈ ఆరోగ్య శిబిరానికి మండల తహసీల్దార్ శ్రీనివాస్ మరియు ఎంపీడీఓ రాజిరెడ్డి, మండల వ్యవసాయాధికారి సోమలింగారెడ్డి, ఏఈఓ శ్రీలత ముఖ్య అతిథులుగా హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందన్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బండారు చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి సంజీవ్, కార్యదర్శి స్వామి, కోశాధికారి ప్రదీప్ రెడ్డి, ఆర్వీఎం డాక్టర్లు, మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణ్, పీఆర్ఓలు సంతోష్, కనకయ్య, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, కొమ్మట బాబు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టర్లు తీసుకొచ్చిండ్రు క్యాంపును, చేతగానోళ్ళకు తీసుకొచ్చిర్రు, బాగానే చూస్తారు, హెల్ప్ చేసిర్రు. ఈ హెల్ప్ చేసిన ఎందుకంటే చేతగాని వాళ్ళు పోరాడే కష్టమవుతుంది, ప్రైవేట్లో పెట్టుకోవాలి రూపాయలు అయితే రూపాయలు తీసుకొచ్చి చెక్ చేపిస్తే మంచిగా మేము అయితే రెంట్ బౌండ్ దావకాలు తీసుకుపోయి ప్రాబ్లం ఏందో చూపించి పంపిస్తారట. మళ్ళీ తీసుకుపోయి పంపిస్తారు. మండలంలో ఆర్వీఎం ఆధ్వర్యంలో, మన ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు అందరూ కూడా వచ్చి చూయించుకోవడం జరుగుతుంది. వారికి ఉచిత మందులు కానీ, వారికి ఎట్లా బీపీ కానీ షుగర్ ఉంటే ఏం చేయాలి అవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వచ్చిన బృందానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ క్లబ్ వాళ్ళు పెట్టి, ఎందుకంటే వాళ్ళు ఊళ్ళు అన్నీ తిరిగి కూడా ఎక్కడేముంది, ఎవరికి ఏముంది, ఎట్లున్నాయి, ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనే ఆ దృష్టితో ఏంటంటే ఆర్వీఎం వాళ్ళని సంప్రదించగా వీళ్ళు ప్రెస్ క్లబ్ వాళ్ళు వచ్చినందుకు సంతోషిస్తున్నాం వాళ్ళకు కూడా. ఎందుకంటే ప్రజలు కూడా ఏంటంటే చెప్పిన మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా డాక్టర్ల సూచనల మేరకే వేసుకోవాలి. ప్రొద్దున వేసుకునేది సాయంత్రం ప్రొద్దున వేసుకుంటే అది కూడా సరిగా పనిచేయదు. ఎందుకంటే శిబిరంలోకి వచ్చిన మేము మందులు వాడుకున్నాం ఇట్లా అయిందని కూడా తెలియకుండా ఉండాలంటే వాళ్ళు చెప్పిన మందులు జాగ్రత్తగా వేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో ఆర్వీఎం వారి సహకారంతో నిజాంపేట ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని నిజాంపేట మండల కేంద్రంలో ఈ మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. రోగులు వచ్చి వారి చెకప్లు చేయించుకోవడం జరిగింది. ఇప్పటికైతే అందరికీ ఈ గోళీలు, ట్యాబ్లెట్లు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ శ్రీనివాస్ మరియు ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎస్ఐ రాజేష్ గారు కూడా రావడం జరిగింది. ఈ మెగా హెల్త్ క్యాంపు వేయడం వల్ల నిజాంపేట గ్రామస్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి క్యాంపులు ఇంకా ముందు మండలంలో, గ్రామాలలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రెస్ క్లబ్ నిజాంపేట వారి ఆధ్వర్యంలో ఇంకా గ్రామాలలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజాంపేట మండల ప్రజలకు ఈరోజు ప్రెస్ క్లబ్ వారు ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరంకు ఎంతో స్పందన లభించింది. అందులో భాగంగానే తహసీల్దార్గా నేను కూడా బీపీ షుగర్ పరీక్షలు చేయించుకున్నాను. ప్రెస్ క్లబ్ వారు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. సేవా దృక్పథంతో వాళ్ళ దగ్గరుండి సేవలు చేయడం కూడా చాలా అభినందించిన విషయం. ఇది మండల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, కాబట్టి మండల ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలరని నమ్మను.